జగన్ నిన్న సీఈసీ సునీల్ కుమార్ అరోరాని కలిసి ఆయన దృష్టికి ఓట్ల గల్లంతుతో పాటు సర్వేల ముసుగులో సాగుతున్న ఓట్ల తొలగింపు వ్యవహారాన్ని తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ ఇచ్చారు. సీఈసీ సునీల్ అరోరాను కలిసిన ఆయన ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు చేరుస్తున్నారని ఆరోపించారు. వైసీపీ సానుభూతి పరుల ఓట్లను వెతికి మరీ తొలగిస్తున్నారని మండిపడిన జగన్ ప్రజా సాధికార సర్వే, ఇతరత్ర సర్వేల పేర్లతో ఈ మోసాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ అక్రమాలకు చెక్ పెట్టకపోతే రాష్ట్రంలో జరిగే ఎన్నికలకు అర్థం ఉండదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు జగన్. పోలీసు అధికారుల విషయంలోనూ అక్రమాలకు పాల్పడుతున్న చంద్రబాబు ఆయన సామాజిక వర్గానికి చెందిన 35 మందిని సీఐలు, డీఎస్పీలుగా కీలక పోస్టుల్లో నియమించారని ఫైర్ అయ్యారు. డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ విషయంలోనూ అదే జరిగిందన్నారు. కోడికత్తి దాడి విషయాన్ని కూడా సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు జగన్. తెలంగాణలో, ఏపీలో ఒకే రోజు లోక్సభ ఎన్నికలు జరపాలని ఈసీని కోరిన జగన్ 2 రాష్ట్రాల్లో ఓటు ఉన్నవారు చాలా మంది ఉన్నారని తెలిపారు. అయితే పోలీసులపై చేసిన వ్యాఖ్యలకి ఏపీ పోలీస్ బాస్ డీజీపీ ఠాకూర్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. తన కులం ఇక్కడ ఎక్కడా లేదని, నిజాయితీగా పనిచేస్తున్నానని డీజీగా ఉన్నప్పటి నుంచి అందరికీ తెలుసునని ఏపీ డీజీపీ ఠాకూర్ అన్నారు. మంగళవారం తిరుపతిలో 6 రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్గఢ్ పోలీసు ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల భద్రత విషయంపై చర్చలు జరిపినట్లుగా సమాచారం. మావోయిస్టుల కదలికలు, పోలీసు సిబ్బంది తరలింపుపై చర్చలు జరిపినట్లు తెలియవచ్చింది. ఈ సందర్భంగా ఏపీ డీజీపీ మాట్లాడుతూ పోలీసులకు కులం లేదని, తమది ఒకటే కులమని, అది ఖాకీ కులమని అన్నారు. డ్యూటీలో చేరిన రోజే కులాన్ని పక్కన పెడతామని ఆయన స్పష్టం చేశారు. హైకోర్టు నిర్దేశం ప్రకారమే ప్రమోషన్ల విషయంలో చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమోషన్లపై జ్యుడిషియల్ స్క్రూటీనీ ఉంటుందని, ఈసీ నుంచి రాతపూర్వకంగా వస్తే రిప్లై ఇస్తామని డీజీపీ స్పష్టం చేశారు. కాగా ఒక సామాజిక వర్గానికి చెందిన 35 మంది సీఐలకు డీఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చారని సోమవారం ఢిల్లీలో జగన్ ఆరోపించిన విషయం తెలిసిందే. డీజీపీ ఠాకూర్ పోలీస్ యంత్రాంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఏపీలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే డీజీపీ, ఇంటెలిజెన్స్, ఏడీజీని బాధ్యతల నుంచి తప్పించాలని ఎన్నికల సంఘాన్ని జగన్ డిమాండ్ చేసిన విషయం విదితమే. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.